పడదు. సంసార చింతన చేయాలి. ఆత్మచింతన చేసుకొని కూర్చుంటే పొట్టగడొస్తుందా? ఎవరి పని వాళ్ళు చేయాలా. కాబట్టి గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత అవసరం ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి పోవచ్చు. కానీ మొత్తం సాధన చేయాలంటే దాంట్లో వీలు పడదు. సంసారం నుండి బయటకు వచ్చి, అంటే పూర్తి అయిన తర్వాత బయటికి వచ్చి, లేకపోతే పెళ్లి కాకముందు అయినా బయటకు వచ్చి, ఎందుకంటే బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. బ్రహ్మచర్యం నుండో గృహస్థం నుండో వానప్రస్థం నుండో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని పూర్తి చేసుకొని మనము ఆత్మసాక్షాత్కారం నేను ఎవరని తెలుసుకోవాలి. అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం విదితం. అంటే ఈ ఆత్మజ్ఞానంతో ప్రపంచ జ్ఞానం కూడా తెలిసిపోతుంది.